అదృష్టం నాకు లేకుండా చేసింది. నా కూతురే నా ధైర్యం. ఇప్పుడు అది కూడా మెల్లమెల్లగా ఆవిడ గారికే చేరువవుతూ నాకు దూరం అయిపోతే ఎలా? నా పరిస్థితి ఏంటి? నేను ఆవిడ కడుపునే పుట్టుంటే బాగుండేది అంటుందేమో. నీ కూతురు నీ చేజారిపోక ముందే వేదనే అన్నపూర్ణకి ఎంత దూరంగా పెడితే నీ కూతురు నీకు అంత దగ్గర అవుతుందమ్మా. లేదు, నా కూతుర్ని నేను దూరం చేసుకోకూడదు. నా కూతురు లేకుండా నేను బ్రతకలేను. ఎట్టి పరిస్థితుల్లో వేదాని అన్నపూర్ణని కలవకుండా దూరం చేస్తేనే నా కూతురు నాకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వేద తనంతటనే అన్నపూర్ణ దగ్గరికి వెళ్తానంటుందేమో. ఖచ్చితంగా ఆవిడకి నా బిడ్డని దూరం చేస్తాను. బాపినేడు గారిని పిలిపించమని చెప్పాను, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నారు మేడం. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఒక్క నిమిషం సార్. మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను, అప్పుడు లోపలికి వెళ్తారు కానీ. బావా, మనకింతకన్నా అవమానం ఇంకోటి లేదు బావా. నువ్వు చైర్మన్గా ఆధిపత్యం చేసినా నీ ఆఫీస్లోనే నీ కింద పనిచేసిన నీ ప్యూనే నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి పర్మిషన్ కోసం లోపలికి వెళ్ళాడు. చీ 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 చీ. రే, గెలుపు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, ఓటమి అవమానాన్ని పరిచయం చేస్తుంది. తప్పదురా, ఒక్కోసారి పడాలి. మేడం, మాజీ చైర్మన్ బాపినేడు గారు వచ్చారు. పంపించు. అలాగే మేడం. సార్, మేడం గారు రమ్మన్నారు సార్. పదరా. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్కారం బాపినేడు గారు, కూర్చోండి. ఏవో అనుకున్నాను, మర్యాదలు తెలుసన్నమాట. తెలుసు, కాకపోతే ఎదుటి మనిషిని బట్టి నేనిచ్చే మర్యాద మారుతూ ఉంటుంది. మాటల్లో పొగరు పెరిగింది, గెలిచానన్న అహంకారమా? నా మాట ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మిమ్మల్ని ఓడించానన్న గర్వం. తప్పలేదు. గెరెటలు తిప్పే స్థాయి నుంచి చైర్మన్ స్థాయికి ఎదిగావు. ఆ మాత్రం గర్వం ఉంటుందిలే. కాకపోతే నువ్వు నాకు రుణపడి ఉండాలి. ఎందుకంటే నువ్వు చైర్మన్ అవ్వటానికి పరోక్షంగా కారణం నేను. మీ పట్ల నేనెలా ప్రవర్తించాలో నేను చూసుకుంటాను. కానీ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ పదవి అనేది ఒక్కరిస్తే వచ్చేది కాదు. ప్రజలు ఓటేస్తేనే దక్కుతుంది. ఆ ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నేను సంపాదించుకున్నాను, మీరు పోగొట్టుకున్నారు. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏంటివి? మాజీ చైర్మన్ బాపినేడు గారు చేసిన అక్రమాలు, భూదందాలు, అవినీతి, అన్యాయాలు, దారుణాలకి సంబంధించిన ఫైల్.
ఫైల్స్ తిరగేస్తున్న కొద్దీ నీ పాపాల చిట్టా బయటపడుతుంది బాపినీడు. అక్రమ వ్యాపారాల కోసం పెట్టిన సంతకాలు, నియమ నిబంధనలకి విరుద్ధంగా నువ్విచ్చిన అనుమతులు, అవసరానికి మించి నిర్మించిన కట్టడాలు మీరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగాయి. వీటన్నింటికీ మీరు 10 రోజుల్లో సమాధానం చెప్పాలి, సంజాయిషీ ఇచ్చుకోవాలి. లేదంటే నేను లీగల్గా వెళ్లాల్సి ఉంటుంది.